హాయ్ నమస్తే, నేను మీ యాంకర్ సౌమ్య. వెల్కమ్ టు సంపద ఫైనాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్. ఆర్బీఐ ప్రతిపాదించిన కొత్త డ్రాఫ్ట్ నిబంధనల ప్రకారం ఎన్బిఎఫ్సిలు టర్మ్ లోన్లకి తమ రుణాలను పరిమితం చేయాల్సి ఉంటుంది. రుణం చెల్లించిన తర్వాత మళ్ళీ అదే పరిమితిని వినియోగించుకునే రివాల్వింగ్ క్రెడిట్, ఫ్లెక్సీ లోన్లు, రీయూజబుల్ క్రెడిట్ లోన్లు అందించడంపై పరిమితులు రానున్నాయి. అయితే క్రెడిట్ కార్డులు జారీ చేయడానికి ఆర్బీఐ అనుమతి పొందిన ఎన్బిఎఫ్సిలకు ఈ నిబంధనలు వర్తించకపోవచ్చు. ఈ ప్రతిపాదనల ఉద్దేశం ఎన్బిఎఫ్సిల రుణ కార్యకలాపాలను మరింత క్రమబద్ధం చేయడం, రుణ చెల్లింపుల్లో స్పష్టతను పెంచడం. ఆర్బీఐ కొత్త రుణ వసూలు నిబంధనల ప్రకారం వ్యక్తిగత, కార్డ్ లేదా హోమ్ లోన్లు చెల్లించలేదనే కారణాలతో బ్యాంకులు లేదా ఇతర రుణదాతలు కస్టమర్ల మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి వ్యక్తిగత పరికరాలను లాక్ చేయడం లేదా వాటి పనితీరును నిలిపివేయడం చేయకూడదు. అయితే అదే పరికరాన్ని కొనుగోలు చేయడానికి తీసుకున్న రుణం విషయాల్లో మాత్రం నిర్దిష్ట నిబంధనలకు లోబడి పరికరంలోని కొన్ని ఫంక్షన్లను పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది. రుణం చెల్లించిన తర్వాత పరికరాన్ని త్వరగా పునరుద్ధరించాల్సి ఉంటుంది. సెబీ సెక్యూరిటీస్ లెండింగ్ స్కీమ్ ను పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు చేపట్టనుంది. షేర్లను అప్పుగా ఇచ్చే, తీసుకునే మార్కెట్లో పారదర్శకత, లిక్విడిటీ, ధరల నిర్ణయ సామర్థ్యాన్ని మెరుగుపరచడం దీని లక్ష్యం. అలాగే సెబీ నియంత్రణలో ఉన్న సంస్థలు రిజిస్ట్రేషన్, దరఖాస్తులు, ఫీజుల చెల్లింపు, ఇతర నియంత్రణ సంబంధిత పనులను ఆన్లైన్లో పూర్తి చేసేందుకు సేతు పోర్టల్ను ప్రారంభించనుంది. బాండ్లను టోకెనైజేషన్ చేసే విధానాన్ని కూడా పరీక్షించేందుకు సెబీ సిద్ధమవుతుంది. పిఎఫ్ఆర్డిఏ ఎన్పిఎస్ లో అదే రోజు పెట్టుబడికి అర్హత పొందే కట్ ఆఫ్ సమయాన్ని ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పొడిగించింది. దీంతో చందాదారులకు అదనంగా 2:30 గంటల సమయం లభిస్తుంది. మధ్యాహ్నం 1:30 లోపు ట్రస్ట్ బ్యాంకుకు నిధులు చేరి అవి విజయవంతంగా మ్యాచ్ చేసి బుక్ అయితే ఆ మొత్తాన్ని అదే రోజు వర్తించే క్లోజింగ్ ఎన్ఏవిపై పెట్టుబడి చేస్తారు. ఈ మార్పు ఈఎన్పిఎస్, యూపీఐ, డిరిమిట్, బీబీపీఎస్ వంటి ప్రధాన ఎన్పిఎస్ చెల్లింపు మార్గాలకు వర్తిస్తుంది. దీంతో మార్కెట్లో మార్పులు ఎక్కువగా ఉన్న సమయంలో చందాదారులకు అదే రోజు ఎన్ఏవి పొందే అవకాశం మరింత పెరుగుతుంది. అయితే చివరి నిమిషంలో కాకుండా ముందుగానే లావాదేవీ ప్రారంభించాలని పిఎఫ్ఆర్డిఏ సూచిస్తుంది. ఎస్ఐడిబిఐ నిర్వహించిన ఎంఎస్ఎంఈ సంవాద్ కార్యక్రమం ద్వారా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి పరిశ్రమలు, ప్రభుత్వం, ఆర్థిక సంస్థల మధ్య సహకారాన్ని పెంచడంపై దృష్టి పెట్టారు. ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం, మార్కెట్ అవకాశాలు, సాంకేతికత, ఎగుమతులు, మెంటర్షిప్ వంటి అంశాల్లో మద్దతు అందించడమే కార్యక్రమం లక్ష్యం. ముఖ్యంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడం, ఎంఎస్ఎంఈల పోటీ తత్వాన్ని పెంచడం పైన దృష్టి సారించారు. నేపాల్ ఆర్థిక మంత్రిత్వ శాఖ వినియోగదారులు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా బిల్లులు తీసుకునేలా అవగాహన కల్పించేందుకు చర్యలు ప్రారంభించింది. బిల్లులు తీసుకునే అలవాటును ప్రోత్సహించేందుకు ట్యాక్స్ పేయర్ ఇన్సెంటివ్ లాటరీ ప్రోగ్రామ్ ను కూడా ప్రారంభిస్తుంది. దీని ద్వారా బిల్లులు తీసుకోవడానికి ప్రోత్సహిస్తూ లావాదేవీల్లో పారదర్శకత పెంచడం, పన్ను ఎగువేతను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈపీఎఫ్ఓ ఈ ప్రాప్తి పోర్టల్ ను ఆగస్టు 2026 చివరి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది. పాత లేదా క్లెయిమ్ చేయని ఈపీఎఫ్ ఖాతాలను గుర్తించి వాటిలోని డబ్బును సభ్యులు సులభంగా క్లెయిమ్ చేసుకునేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ఆధార్ ఆధారిత ధృవీకరణ, యుఏఎన్ అనుసంధానం ద్వారా పాత పిఎఫ్ ఖాతాలను గుర్తించి డబ్బు ఉపసంహరణ ప్రక్రియను సులభతరం చేయనున్నారు. దీంతో క్లెయిమ్ చేయని ఈపీఎఫ్ మొత్తాలను సభ్యులకు చేరవేయడం సులభం కానుంది. ఈపీఎఫ్ వేతన పరిమితిని ప్రస్తుతం 15,000 నుంచి 25,000కు పెంచే ప్రతిపాదనకు ఆర్థిక శాఖలోని వ్యయ విభాగం ఆమోదం తెలిపినట్టు నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే ఇది కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాతే అమల్లోనికి వస్తుంది. ఈ మార్పు అమలైతే ఎక్కువ మంది ఉద్యోగులు ఈపీఎస్ పరిధిలోనికి వస్తారు. ఈపీఎస్ లో 8.33% చందా అధిక వేతన పరిమితిపై లెక్కించబడితే గరిష్ట నెలవారీ ఈపీఎస్ పెన్షన్ 7,500 నుండి సుమారు 12,500 వరకు పెరగవచ్చని అంచనా. అయితే ఇది ప్రతిపాదిత మార్పు మాత్రమే. తొలి పెన్షన్ ప్రయోజనం ప్రభుత్వ నిర్ణయం, అమలు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. తెలంగాణ పోలీస్ దేశవ్యాప్తంగా సైబర్ క్రైమ్ ను ఎదుర్కోవడంలో మొదటి స్థానంలో నిలిచింది. ఆగస్టు 6న జరిగిన ప్రధానమంత్రి కార్యాలయం ప్రగతి సమీక్షలో 9 కీలక ప్రమాణాలు ఆధారంగా తెలంగాణకు అగ్రస్థానం లభించింది.
S4C E0 FIR GRM మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ సహయోగ్ సమన్వయం పోర్టల్ వినియోగం సైబర్ క్రైమ్ హాట్స్పాట్ల పర్యవేక్షణ పోలీస్ సిబ్బందికి శిక్షణ ప్రజల్లో అవగాహన వంటి అంశాల్లో తెలంగాణ పనితీరును అధికారులు ప్రశంసించారు. దేశంలో తొలి స్టేట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం కూడా తెలంగాణకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. NIC ఆథరైజ్డ్ పర్సన్స్ పై నియంత్రణలను కఠినతరం చేయాలని ప్రతిపాదించింది. ఏపీల అర్హతలు, NISM సర్టిఫికేషన్, ఆర్థిక ప్రమాణాలు, బ్యాంక్ డీమ్యాట్ ఖాతాల వివరాల వెల్లడిని తప్పనిసరిగా చేయాలని సూచించింది. అలాగే ఏపీల కార్యకలాపాలపై స్టాక్ బ్రోకర్ల బాధ్యతను పెంచడం, ట్రేడింగ్ కేంద్రాల్లో CCTV, జియో ట్యాగింగ్, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి భద్రతా చర్యలను అమలు చేయాలని ప్రతిపాదించింది. దీని ప్రధాన లక్ష్యం ఇన్వెస్టర్ రక్షణ, పారదర్శకతను పెంచడం. సెబీ కొత్త మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులేషన్స్ 2026లో మ్యూచువల్ ఫండ్ యూనిట్లను ముందుగానే విక్రయించినప్పుడు వసూలు చేసే ఎగ్జిట్ లోడ్ గరిష్ట పరిమితిని 5% నుంచి 3%కి తగ్గించింది. దీంతో నిర్ణీత కాలానికి ముందే మ్యూచువల్ ఫండ్ నుంచి బయటకు వచ్చే పెట్టుబడిదారులపై ఎగ్జిట్ ఛార్జీల భారం తగ్గే అవకాశం ఉంది. ఈ మార్పు పెట్టుబడిదారుల ప్రయోజనాలను మెరుగుపరచడంతో పాటు మ్యూచువల్ ఫండ్ నిబంధనలను సరళీకరించే సెబీ చర్యల్లో భాగం. సెబీ కఠిన నిబంధనల ప్రభావంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఆప్షన్స్ ట్రేడింగ్ పరిమాణం 51.5% తగ్గింది. ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ల ట్రేడింగ్ కూడా దాదాపు 18% తగ్గినట్లు సెబీ వార్షిక నివేదిక పేర్కొంది. రిటైల్ ఇన్వెస్టర్ ఆర్థిక స్పెక్యులేటివ్ ట్రేడింగ్ ను నియంత్రించడం, మార్కెట్లో రిస్క్ ను తగ్గించడం కోసం సెబీ పలు నిబంధనలను అమలు చేసింది. దీంతో డెరివేటివ్స్ మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయి. NIC ఇండిసెస్ నిఫ్టీ ఇండియా డిఫెన్స్ ఈక్వల్ వెయిట్ ఇండెక్స్ ను ప్రారంభించింది. ఇందులో 19 డిఫెన్స్ రంగ కంపెనీలు ఉన్నాయి. ప్రతి కంపెనీకి సమాన వెయిటేజీ కేటాయించడం ఈ సూచి ప్రత్యేకత. ఈ ఇండెక్స్ ద్వారా భారత రక్షణ రంగానికి చెందిన కంపెనీల పనితీరును ప్రత్యేకంగా ట్రాక్ చేయవచ్చు. డిఫెన్స్ రంగంలో పెట్టుబడులు, మార్కెట్ పనితీరును అంచనా వేయడానికి ఇది ఒక బెంచ్ మార్క్ గా ఉపయోగపడుతుంది. FISME, MSMEలపై GST అనుసరణ భారాన్ని తగ్గించేందుకు GST వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు కోరింది. సరైన పత్రాలతో కొనుగోలు చేసిన వ్యాపారులకు సరఫరాదారు తప్పిదాల వల్ల ITC నిరాకరించకుండా చట్టపరమైన రక్షణ కల్పించాలని సూచించింది. అలాగే GST రిఫండ్ ను 30 నుంచి 45 రోజుల్లో పూర్తి చేయడం, ఆలస్యానికి ఆటోమేటిక్ వడ్డీ, సులభమైన రిజిస్ట్రేషన్, కేంద్రీకృత కంప్లైంట్స్ వంటి మార్పులను FISME ప్రతిపాదించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త IT నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధమైన రూపొందించిన కంటెంట్ ను ప్రభుత్వ లేదా కోర్టు ఆదేశం అందించిన తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల నుంచి 3 గంటల్లో తొలగించాలి. ప్రస్తుతం ఈ గడువు 36 గంటలుగా ఉంది. అలాగే AI ద్వారా రూపొందించిన డీప్ ఫేక్లు, వీడియోలు, ఆడియోలు, ఇతర సింథటిక్ కంటెంట్ కు స్పష్టమైన లేబులింగ్ తప్పనిసరి చేయాలని ప్రతిపాదించారు. ఈ చర్యల ప్రధాన లక్ష్యం AI దుర్వినియోగం, తప్పుడు సమాచార వ్యాప్తిని అరికట్టడం. కర్ణాటక హైకోర్టు లోపభూయిష్టమైన వెరిఫికేషన్ రిపోర్ట్ల ఆధారంగా GST రిజిస్ట్రేషన్ రద్దు చేయడం చెల్లదని పేర్కొంది. ఒక రిపోర్ట్లో సంబంధం లేని ఆస్తి ఫోటో ఉండగా మరో రిపోర్ట్ పూర్తిగా ఖాళీగా ఉండటాన్ని కోర్టు గుర్తించింది. ఇలాంటి రిపోర్ట్లు GST రిజిస్ట్రేషన్ రద్దుకు అవసరమైన రీజన్స్ టు బిలీవ్ కు సరైన ఆధారం కావని కోర్టు స్పష్టం చేసింది. దీంతో రద్దు ఉత్తర్వులను కొట్టివేసి పన్ను చెల్లింపుదారులకు తమ పత్రాలు సమర్పించి వివరణ ఇచ్చే అవకాశం కల్పించింది. ముంబైలో ఓ వ్యక్తి నకిలీ RTO చలాన్.apk యాప్ ను డౌన్లోడ్ చేయడంతో ఫోన్లో మాల్వేర్ చేరి సుమారు 4.27 లక్షలు మోసపూరితంగా క్రెడిట్ కార్డు ద్వారా విత్డ్రా అయ్యాయి. యాప్ ఇన్స్టాల్ చేసిన కేవలం 28 నిమిషాల్లో 5 అనాధికార లావాదేవీలు జరిగాయి. సైబర్ పోలీసులు తెలియని పబ్లిక్ వైఫైలకు కనెక్ట్ కాకుండా గుర్తు తెలియని APK ఫైళ్లు లేదా యాప్లను డౌన్లోడ్ చేయవద్దని ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సైబర్ నేరాలు, డిజిటల్ అరెస్టులు, ఆన్లైన్ ఆర్థిక మోసాలను అరికట్టేందుకు టెక్నాలజీ ఆధారిత చర్యలను బలోపేతం చేస్తుంది. సైబర్ ఫిర్యాదుల పరిష్కారం, మోసపోయిన డబ్బు రికవరీ, అనుమానాస్పద వెబ్సైట్లపై చర్యలకు ప్రత్యేక వ్యవస్థలను ఉపయోగిస్తుంది. అలాగే పోలీసులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సైబర్ నేరాల దర్యాప్తు సామర్థ్యాన్ని పెంచడం, ప్రజల్లో సైబర్ భద్రతలపై అవగాహన కల్పించడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది. మాస్టర్ కార్డ్ ప్రకారం UPI తమకు పోటీదారు కాదు, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత విస్తరించే భాగస్వామ్యం వేదిక.
యూపీఐ వినియోగం పెరగడం వల్ల భారత్లో డిజిటల్ చెల్లింపుల స్వీకరణ, కొత్త వ్యాపార అవకాశాలు మరింత పెరిగాయని మాస్టర్ కార్డ్ ఇండియా అధికారి గౌతమ్ అగర్వాల్ తెలిపారు. భారత్లో డిజిటల్ చెల్లింపుల రంగంలో ఇంకా గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయని మాస్టర్ కార్డ్ భావిస్తుంది. ఎప్పటికప్పుడు ఫైనాన్స్ న్యూస్ అప్డేట్స్ పొందడానికి డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింక్ ని ఫాలో అవ్వండి.